షాట్ పంపిస్తుంది డైరెక్టర్ కి, సార్ నాకు 3 million ఉన్నారు సార్ అని పంపిస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ వావ్ అని నన్ను రిజెక్ట్ చేసి అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదనుకోండి, సూట్ అవ్వలేదు అనుకోండి, అయినా కూడా పాపం వ్యూవర్స్ ఉన్నారు కదా అని డైరెక్టర్ తీసుకుంటే ఆయన లాసే కదా. అది రియల్ కాదు కూడా తెలియని దాని మీద మీరు ఎలా నమ్ముతారు? ఇప్పుడు యాక్టింగ్ రియల్ అని తెలుస్తుంది, మీరు ఆడిషన్ కండక్ట్ చేయొచ్చు, జుట్టు రియల్లో కాదో తెలుస్తుంది, పీకితే తెలుస్తుంది, మీరు మీ ఫేస్ రియల్లో కాదో తెలుస్తుంది కెమెరా పెడితే, అన్ని మీరు మాట్లాడేది రియల్లో కాదో తెలుస్తుంది, మీరు పంపించిన వీడియో ఒకలా ఉంది, మీ రియల్ వాయిస్ ఎలా ఉంది తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్లో కాదో మీరు ఎలా చెప్తారు? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియలా కాదా అనేది పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మేబీ బిగ్ మూవీ సంగతి నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ చాలా నన్ను కూడా అడిగారు వాట్ యు సేయింగ్, ఐ హావ్ గాన్ త్రూ శ్వేత గారు, ఐ హావ్ గాన్ త్రూ ద పాయింట్ దట్ మీరు సెలెక్టెడ్ అండి కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేరు అని చెప్పేసి మేము ఇంకొకరికి వెళ్ళిపోయాము. That is absolutely fine. So you also faced this problem. Yeah, but no, I am saying నేను అలాంటి వాళ్ళతో పని చేయనందుకు నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ఫేకో ఏది రియలో తెలియని దాన్ని మీరు మీన్స్ ఆఫ్ సెలెక్షన్ పెట్టుకున్నారు అంటే ఐఎమ్ నాట్ షూర్. ఐ మీన్ మేబీ ఆ రోల్ చేయకపోవడం అంటే ఆ రోల్ కి అంత యాక్టింగ్ అవసరం లేదు. బేసిక్ గా వాళ్ళ సోషల్ మీడియా టీమ్ ఆల్రెడీ ఉంటారు, కాకపోతే ఏంటంటే యాక్టర్స్ కూడా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ దే విల్ చూస్. నౌ ఐ అండర్స్టాండ్ ద బిజినెస్. ఇన్స్టాగ్రామ్ whatever is nowadays, it's a means of reaching to the vast audiences. అందరినీ రీచ్ అవ్వాలి, మీ ద్వారా కూడా వాళ్ళకి ఎంతో కొంత మార్కెటింగ్ జరగాలి, దానికోసం వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ 110% ఓకే. నౌ ఐ అండర్స్టాండ్. మనం ప్రతిదీ అడాప్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, ఏది ముందు లేదు అది ఇప్పుడు నడవకూడదు అని అనుకోకూడదు. వీ హ్యావ్ టు వెల్కమ్ ఆల్ ద న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనం రేపొద్దున ఏ కూడా మనం వీ హ్యావ్ టు వెల్కమ్. దాట్ డజంట్ మీన్ యాజ్ ఎ కోర్ వాట్ యు ఆర్ షుడ్ డై. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోండి, సో బట్ కోర్ ని చంపకండి. కోర్ ని చంపేసిన తర్వాత ఈ అట్రాక్షన్స్ అన్ని ఎందుకు పనికిరావు. అవును. అండ్ మీరు చెప్పండి నివిత, ఇలాంటి లైక్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడిగేసేస్తున్నాను, ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ దాకా వచ్చి కొన్ని క్యారెక్టర్స్ వెళ్ళిపోయిన టైమ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ అంటే మిడిల్ ఆఫ్ ది మూవీస్ ఏం స్ట్రగుల్స్, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? బికాస్ కృష్ణానగర్ కష్టాలు అనేవి చాలా మంది బాయ్స్ ఉంటాయి, బట్ మీరేం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కృష్ణానగర్ కష్టాలు అందరికీ ఉంటాయండి. ఐ ఆల్సో లివ్డ్ ఇన్ కృష్ణానగర్ ఫర్ సమ్ టైమ్, 2009 or 10. Yeah, I lived in Krishnanagar. It's a beautiful place. ఫుడ్ చాలా బాగుంటది కృష్ణానగర్ లో. అండ్ దట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉంది కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో ఐ యూస్ టు లివ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన, బికాస్ దట్ వాజ్ అప్పుడు నేను మూవీ ఫీల్డ్ కాబట్టి అక్కడ లేను. నా కాలేజ్ కి బస్ అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నాం. యూసఫ్ గూడ దగ్గర నుంచి మాకు మెహదీపట్నం సెయింట్ ఆన్స్కి వెళ్ళే కాలేజ్ బస్ ఉండేది. మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, సో లైక్ ఈజీగా ఉంటుంది కాలేజ్ లేనప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని వి స్టేడ్ దేర్ యాక్చువల్లీ. కృష్ణానగర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఆ సాంగ్ ఉంది కదా పూరి జగన్నాథ్, ఎవ్రీ పర్సన్ యూ మీట్, మేబీ ఒక టిఫిన్ సెంటర్ లోనో ఒక షాపింగ్ లోనో ఒక రోడ్ లోనో, లాట్ ఆఫ్ హోప్స్, లాట్ ఆఫ్ డ్రీమ్స్, అది కనిపిస్తుంది ఆ మనిషిలో, అరాలో కనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎవ్రీబడి చేజెస్ దర్ డ్రీమ్స్, రన్ ఆన్ దర్ టోస్. అది యాక్చువల్లీ చాలా మోటివేటింగ్. కృష్ణానగర్ ఈజ్ నాట్ దట్ బ్లాక్ యాక్చువల్లీ. ఎంత మాట్లాడారో ఇప్పుడు అంత బ్లాక్ కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళును ఈ నిమిషం ఫోన్ కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, ఆన్ టోస్. మీరు చెప్పిన పాటలోనే ఒక వర్డ్, ఒక లిరిక్ ఉంటుంది, పని ఉంటే మస్తుర మామ లేదంటే పస్తుర మామ అని. సో నేను ఏమంటున్నానంటే కృష్ణానగర్ కష్టాల్లో బేసిక్ గా మీకు వర్క్ దొరికిందంటే యూ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ ఏంటంటే కృష్ణానగర్ లో ఉన్న వాళ్ళలో 70% ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉంటారు. పెద్దవాళ్ళందరూ అక్కడ నుంచి, అక్కడ నుంచి వచ్చి ఇప్పుడంటే అప్పా జంక్షన్ లో మణికొండలో సెటిల్ అయ్యారు. ఓ యు ఆల్సో స్టేడ్ ఇన్ దేర్ ఓన్లీ, రైట్? నేను కృష్ణానగర్ మూవీ ఇండస్ట్రీ వస్తానని తెలియక ముందు ఉన్నాను. ఓకే. బికాజ్ మా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది ఫర్ మోరల్ సపోర్ట్. బట్ ఎనీవేస్ అయినా ఇప్పుడు సరే కృష్ణానగర్ మణికొండ పక్కన పెట్టేసేస్తే అప్పా జంక్షన్, రైట్? సో అప్పా జంక్షన్ పీస్ఫుల్ గా ఉందని అక్కడ ఉంటున్నానండి. లాట్ ఆఫ్ గ్రీనరీ, మా ఇంటి పక్కన తాడి చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ వి కెన్ తాటికాయతో వి కెన్ మేక్ ఎ డిజర్ట్ అండ్ ఈట్. చెరువులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ లేక్ ఉంది, ఐ లవ్ లేక్స్. పేరం చెరువు ఉంది,
ఉంది. నాకు నేచర్, ఈ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చూసాను. ఆయన హైదరాబాద్ వెళ్తే ఏం మిస్ అవుతున్నారంటే, నా చిన్నప్పుడు చాలా రాక్ ఫార్మేషన్స్ చూసేవాడిని వెన్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు అవన్నీ పోయి అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇన్ ఏ వే పార్ట్ ఆఫ్ మీ ఫీల్స్ బ్యాడ్ ఫర్. మనం హైటెక్ సిటీ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంతకు ముందు మొత్తం అంతా కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఇప్పటికీ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను, మా ఏరియాలో రాక్ ఫార్మేషన్స్ ఇంకా ఉన్నాయి. సార్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికంటే వెళ్ళండి సార్ ఒకసారి. సో ఆ రాక్ ఫార్మేషన్స్, లేక్స్, ఆ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మర్రి చెట్లు, నీమ్ ట్రీస్ మా ఇంటి చుట్టూరు చాలా ఉంటాయి. మా ఏరియాలో ఒక విలేజ్ లా ఉంటది. ఇట్స్ విలేజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. దానికోసం నేను అక్కడ ఉంటున్నాను. I am a very nature person. I cannot imagine myself living on 40th floor of Avatar or my home Bhuja. I cannot imagine. నాకు ఇంకొక 2 కోట్లు చేతులు పెట్టినా నేను వెళ్ళను. లేదు, ఏదో ప్రెస్టేజ్ కోసం వాటిలో చాలా మంది ఉంటారు. కానీ మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడు మై హోమ్ భూజానే కృష్ణానగర్ లో ఉంది అని ఎవరో అన్నారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. నాట్ ఓన్లీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, సో మెనీ పీపుల్ ఇస్ దేర్. వన్ ఆఫ్ మై కలీగ్ టోల్డ్ మీ, ఐ జస్ట్ హర్డ్ ఇట్. లైక్ అంటే రియల్ ఎస్టేట్ పీపుల్ అయినా అవ్వచ్చు. మేము కూడా సంథింగ్ డిఫరెంట్ అనుకునే వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఎక్కువ నాయిస్ ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కేర్సిటీ ఫర్ వాటర్. నేను అనుకుంటాను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ 5 ఏవైతే ఉంటాయో, గాలి, నీరు, ఏవైతే ఉంటాయో, సన్ లైట్, వీటికి మనం దూరం అవుతున్నాం అంటే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. మనం ఆలోచించాలి. అన్ని చెప్తున్నారు కానీ మీ స్ట్రగుల్స్ గురించి చెప్పట్లేదు. అడిగితే చెప్తాను. ఐ డోంట్ నో, నాకు నా స్ట్రగుల్ గురించి చెప్పాలి అని కూడా నాకు తెలియదు. బట్ ఎవరేం అడిగినా ఐ ఓన్లీ నో దట్ ఐ విల్ టాక్ ట్రూత్. I cannot make up any. నివిత, I will tell you one thing. నివిత అనే అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది అంటే ఈజీగా అయితే వెళ్ళదు కదా. నివిత చాలా ఫేస్ చేసి ఉండాలి ఇండస్ట్రీకి వచ్చింది అంటే. ఇండస్ట్రీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఇండస్ట్రీ నివిత, వీఆర్ వర్కింగ్ సమ్వేర్. యాజ్ ఏ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో చాలా ఈజీగా వచ్చేసింది, ఏదో వే తీసుకుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే పీపుల్, అన్ఫార్చునేట్ గా పీపుల్ చాలా మంది అలానే థింక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. లెట్ దెమ్ థింక్. ఓకే, మనం వాళ్ళని వదిలేసేద్దాము. ఎంతమంది బ్రెయిన్ లోకి వెళ్ళి మీరు ఎంతమంది వైర్లు మారుస్తారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. లెట్ దెమ్ థింక్. వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాపం. వాళ్ళు అలాంటి తిండి తింటున్నారు, వాళ్ళంటి గాలి పీలుస్తున్నారు. వాళ్ళు సరైన తిండి తినడం లేదేమో, సరైన పొల్యూటెడ్ గాలి పీలుస్తున్నారేమో, అందుకే పొల్యూటెడ్ థాట్స్ వస్తున్నాయి. లెట్ దెమ్ పాపం. సో యూ టెల్ మీ, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? శ్వేత గారు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఆర్ యు మ్యాథ్స్ స్టూడెంట్? ఓకే. ఎక్స్ కామన్ తీస్తాం కదా మనం ఈక్వేషన్ లో, వై కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీసి వై కామన్ తీసి అప్పుడు ఫార్ములా డిరైవ్ చేసి ఒక సొల్యూషన్ వస్తుంది. అదే కదా మ్యాథ్స్ స్టూడెంట్. అవును. ఆ ఎక్సే మీ స్ట్రగుల్స్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ కామన్. అది కామన్ తీసి చూడాలి లైఫ్ ని. ఓకే. అది కామన్ తీయడం అంటే అర్థం ఏంటంటే అది ఉంటుంది, బట్ మనం దాన్ని పట్టించుకోకుండా లెక్కని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లాస్ట్ కి ఆ ఎక్స్ మనం డిరైవ్ చేస్తాం, బట్ ఎక్స్ ని మనం పట్టించుకోం. కామన్ తీసి పక్కన పెడతాం, నెంబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎక్స్ ఎలాగైతే ప్రాబ్లం మొత్తం ఉంటుందో దాన్ని కామన్ తీసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాము. స్ట్రగుల్ కూడా అంతే, దాన్ని మీరు కామన్ అనుకుని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. యాజ్ ఎ యాంకర్, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా మీకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. కెమెరా వెనకాల నిద్రపోతున్న ఆయనకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. మా వాడికి సాయి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. హూ ఇస్ నాట్ హ్యావింగ్ స్ట్రగుల్స్? టెల్ మీ. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. వాటిని మనం పక్కన పెట్టి ఆలోచిస్తేనే యూ విల్ గో అప్ టు మీరు కళ్యాణ్ గారి వరకు ఎలా వెళ్ళారు అనేది. దట్ యూ షుడ్ హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్. సో ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా తీసుకోకుండా ప్రతిసారి ఉంటే, మీరు అన్నట్టు గర్ల్స్ కి ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, భారాలు ఎక్కువ ఉంటాయి, ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ సో మచ్ టు హెడ్. If you know yourself, if your family knows